అందరికీ నమస్కారం అండి. నా పేరు తిప్పనబోయిన కోటేశ్వరరావు, విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ నుంచి. అయితే మన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ మీద కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంత విమర్శలు చేయడం జరుగుతుంది. మన కాంగ్రెస్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు, అలాగే కాంగ్రెస్ యువరాజు, ఎవరైతే యువరాజు అని అనుకరిస్తున్నామో మనం, గాంధీ పేరుతో ఉన్నటువంటి యువరాజు, వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకి కొంచెం వాళ్ళకి సమాధానం చెప్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అయితే నిర్మలా సీతారామన్ గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే హయ్యెస్ట్ అయినటువంటి బడ్జెట్. అది 50,65,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో కేటాయింపులు కూడా రైతులకి, యువతకి, మహిళల్ని, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కేటాయింపులు దేశం గర్వించదగ్గ స్థాయిలో. అలాగే ఎంఎస్ఎంఈలు కానీ, తర్వాత స్టార్టప్ కంపెనీస్ కానీ, వీళ్ళందరినీ, యువతని వాళ్ళే ఆదర్శంగా తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి ఆర్థిక చేయూతను అందించడం కోసం దేశ ప్రభుత్వం ఏదైతే మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు నిజంగా అందరూ హర్షించదగినటువంటి విషయాలు ఇవన్నీ. అయితే వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ మందులకు సంబంధించి 36 రకాలైనటువంటి వాటి మీద సుంకాలు పూర్తిగా తీసేయడం, అలాగే రైల్వేలకు సంబంధించినటువంటి కేటాయింపులు, అన్ని రాష్ట్రాలని సమాన దృష్టిలో చూడడం, దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం, వైద్య రంగానికి సంబంధించిన పెట్టుబడులు పెంచడం, అలాగే వైద్య రంగంలో 10,000 సీట్లు పెంచడం, దాని తర్వాత నేషనల్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో జలవనరులకు సంబంధించిన వాటి కేటాయింపులు పెంచడం, దాని తర్వాత దేశవ్యాప్తంగా పేదల కోసం 10 లక్షల ఇళ్లు నిర్మించడం, అలాగే 200 వందే భారత ట్రైన్లు, 100 అమృత భారత ట్రైన్లు, ఇలాంటి పథకాలు మొత్తం కూడా దేశం మొత్తం అభివృద్ధి పదంలో పయనిస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి చౌకబారు విమర్శలు చాలా గర్వించదగినవి. ఈ 60 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే పరిపాలన చేశారో 60 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనలో దేశం మొత్తం వాళ్ళు వేసినటువంటి నేషనల్ హైవేస్ మన గత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు 6 సంవత్సరాలు దాని రికార్డు బద్దలు కొట్టారు. అప్పటికైనా సరే వాళ్ళు తెలుసుకుని ఉండాల్సింది, భారతదేశం కాంగ్రెస్ ఇతర పరిపాలనలోకి వెళ్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, కాంగ్రెస్ చేతిలో పరిపాలన ఉంటే ఏ విధంగా కుంటుపడుతుందో అభివృద్ధి అన్నది అప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి తోడు గ్రామీణాభివృద్ధి, గ్రామ సడక్ యోజన కింద గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రోడ్లు, జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నల్ల, అలాగే పేద కుటుంబాలకు సంబంధించి దేశం మొత్తం మీద ఇంచుమించుగా 2 కోట్ల మరుగుదొడ్లు, ఇవన్నీ దేశ అభివృద్ధిలో భాగమే. ఈ దేశాభివృద్ధి ప్రపంచ దేశాల ముందు దేశం తలెత్తుకొని నిలబడడం కోసం మనం ఏవైతే మౌలిక సదుపాయాల కోసం మనం చూస్తున్నామో అలాంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తూ, అలాగే యువతని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వాళ్ళకి చేయూతను అందిస్తూ, ఎంఎస్ఎంఈలకి పెట్టుబడులు హామీ లేకుండా 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల వరకు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. వీటన్నిటినీ కళ్ళు మూసుకున్నట్టున్నారు వీళ్ళందరూ, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు. నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఆయన అంటారు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇలాంటి ఏవైతే ఉన్నాయో స్లోగన్స్ బాగున్నాయి కానీ పనితీరు బాగోలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించింది, మేక్ ఇన్ ఇండియాకి సంబంధించింది, ఆత్మనిర్భర్ భారత్ అనేసి ఏవైతే మనం తీసుకున్నామో రక్షణ ఉత్పత్తుల్ని ఒకప్పుడు మనం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఈ రోజున నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రపంచానికి ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది. ఆ విషయాన్ని ఆయన పూర్తిగా విస్మరించారు. ఇలాంటి విషయాలు దేశం కూడా చాలా గర్వంగా ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడే స్థాయికి భారతదేశం ఎదిగింది. ఆ విషయాన్ని ఆయన పూర్తిగా మర్చిపోతున్నారు. అలాగే దేశం బయట దేశం గురించి, భారతదేశం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా అది హర్షించదగిన తీరు కాదు. అది మన దేశం గురించి ప్రపంచ దేశాలు గర్వించే విధంగా నరేంద్ర మోడీ గారు మన స్థాయిని పెంచుకుంటూ పోతూ ఉంటే ఆయన మనం కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు మన దేశ స్థాయిని ఏ విధంగా తీసుకెళ్లారంటే 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా ఆపి మన భారతదేశం ప్రజల్ని
మన దేశానికి తీసుకురాగలిగే సత్తా ఈ రోజున భారతదేశ ప్రధానికి ఉంది. అది ప్రపంచ దేశాలు మొత్తం ముక్కుని ఏలేసుకుని చూసే, కానీ మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఆ విషయం అర్థం కాదు. అలాగే అమెరికా లాంటి దేశాలు మన దేశం మీద ఆంక్షలు పెట్టినా సరే దాన్ని లెక్క చేయకుండా మన దేశానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. దాంతోపాటు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 20-25 దేశాలతో రూపీతో కరెన్సీతోనే మనం వ్యాపారాలు కూడా స్టార్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా జనాలకి 20 సంవత్సరాల్లో ఏవైతే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఏవైతే అబద్ధాలు చెప్పారో ఇప్పటికీ అబద్ధాలు అలా చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. ఇలాంటివి చెప్పి ప్రజలను నమ్మిద్దామని ఆలోచనతో ఉన్నారు. కానీ ఇక నుంచి అలాంటి ఆటలు సాగవు. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఏవైతే అకృత్యాలు, మీరు చేసినటువంటి పాప పనులు, మీరు చేసినటువంటి ఏవైతే దేశానికి చేసినటువంటి మీరు నష్టం ఏవైతే ఉంది ఇవన్నీ కూడా బయటకు తీస్తే ఇప్పటి వరకు మీరు ఏవైతే గౌరవప్రదమైన సీట్లు ఇప్పటికన్నా పొందున్నారో ఇక నుంచి దేశంలో కనీసం మీరు రాజకీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కావాల్సినటువంటి ఓట్ల శాతం కూడా మీరు తెచ్చుకోవాలని పరిస్థితి దిగజారిపోతారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.